ఇక మొంతా కల్లోలం. రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాన్. మునిగిన ఊర్లు రాకపోకలు బంద్ అయినాయి. వణికిన వరంగల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాలు. పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందంట. హైదరాబాద్లో రోజంతా ముసురుపడ్డది. సూర్యాపేట జిల్లాలో చెట్లు కూలి ఒకరు చనిపోయినరు. ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాను, డ్రైవర్ గల్లంత ఏంటి ఇంకా తెలవలేదు మురళి. వరంగల్ జిల్లా కల్లెడలో 38 సెంటీమీటర్ల వర్షపాతం. నాగర్ కర్నూలు జిల్లాలో 5 గంటల్లో 21 సెంటీమీటర్ల వాన పడ్డదంట. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనరు. ఇవాళ భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అంటా ఉంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిండ్రు. ఏపీ అతలాకుతలమైంది. కూలిన పోతులూరి వీరబ్రహ్మం గారి ఇల్లు అంట. పోతులూరి వీరబ్రహ్మం గారు ఉంటారుగా, కాలజ్ఞానం చెప్పేట ఆయన ఇల్లు అక్కడ ఏది బనగానపల్లి అని చెప్పేసి కడప జిల్లాలో ఉంటుండే. కడప జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లిలో ఉన్న ఇల్లు కూలిపోయినట్టున్నది ఈ వానలకు. రాష్ట్రంలో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలతో ముంచెత్తింది. మొదట దక్షిణాది జిల్లాలను, ఆ తర్వాత ఉత్తరాది జిల్లాలను వణికించింది. హైదరాబాద్లో బుధవారం అర్ధరాత్రి వరకు రికాన్ లేకుండా ముసురుపడింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లాలను తుఫాన్ ఆగం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఊర్లనే ముంచేసింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ ట్రై సిటీలో అంటే ఇక్కడ కాజీపేట, హన్మకొండ, వరంగల్ ట్రై సిటీతో పాటు కరీంనగర్, హుజూరాబాద్లో వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి బియ్యం, బట్టలు, సామాగ్రి తడిసిపోయాయి. ఇక కాజువేలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కొన్ని వందల ఊర్లు మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిందట. చూసుకో ఇక అట్లున్న పరిస్థితి. అందుకనే పిల్లలు బయటకు తీసుకొచ్చారు. ఇక వరంగల్ ఎస్ఆర్ నగర్లో ఇండ్లలోకి వచ్చింది నీళ్ళుగో, పాపం పెద్ద మనిషి.